మొట్టమొదటిగా ప్రారంభ సూచనలు గమనిస్తే ప్రభువు ఇక్కడ 4 విషయాలు చెప్తా ఉన్నారు. 1 మనం మోసగించబడతామని, 2 అబద్ధ క్రీస్తులు బయలుదేరతారని, 3 యుద్ధాలు జరుగుతాయని, 4 ప్రకృతి విపత్తులొస్తాయని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రజలు అనేకమైన అన్యబోధలు, అసత్య బోధలు, అబద్ధ బోధల చేత మోసగించబడుతూ ఉంటారు. ఎందుకనంటే క్రీస్తు పేరిట అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. సాతాను ఎప్పుడు కూడా వాడి సొంత తెలివిని వాడాడు, కానీ డూప్లికేట్ చేస్తుంటాడు. ప్రభువు ఏం చేస్తున్నాడో అదే డూప్లికేట్ చేస్తుంటాడు. సో ఒరిజినల్ ఒక కాపీ ఉంటే డూప్లికేట్ ఎన్ని వందల వేల కాపీలైనా ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటి మధ్యలో ఈరోజు మనం బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా మోసగించబడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇంకా అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు ఇవన్నీ జరుగుతాయి. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి. కానీ మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అనే హెచ్చరిక ప్రభు మనకిస్తున్నారు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ కేటగిరీలో, అంటే ఆ తర్వాత సూచనలు, 2వ సూచనలు మనకేం కనబడుతున్నాయంటే, అందులో విశ్వాసులపైన హింస, కుటుంబంలో విభేదాలు స్పష్టంగా మనకు తెలియజేయబడతాయి. శిష్యులతో చెప్తూ అంటున్నారు, మీరు రాజుల ఎదుటకు వెళ్తారు, మిమ్మల్ని వారు అప్పగిస్తారు. అలా కొనిపోబడినప్పుడు ఏం చెప్పాలని చింతించొద్దు. ఆ గడియలో మీకు పరిశుద్ధాత్మ ఏదైతే మీకు ఇస్తారో అదే మాత్రమే మీరు చెప్పండి. ఆ గడియలో మీకు ఏది ఇవ్వడనో అదే చెప్పండి అని చెప్పారు. అయితే చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కాదన్నారు. ఈ మాట ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్థాయిలోనూ వర్తిస్తుంది. ఈనాడు చాలా మంది స్త్రీలు కుటుంబాలలో తెలియకుండా యేసుప్రభుని వెంబడిస్తున్న వారున్నారు. అయితే వారు ఎప్పుడైనా సరే అప్పగించబడినప్పుడు లేదా కొనిపోబడినప్పుడు, ప్రశ్నించబడినప్పుడు ఏమి సమాధానం చెప్పాలని చింతించాల్సిన అవసరం లేదు. ఆ గడియలో పరిశుద్ధాత్మ వారి హృదయంలో ఏదైతే పెడతారో అది మాత్రం మాట్లాడితే సరిపోతుంది. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.